హాయ్ హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు వ్లాగ్లోనే అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు టాపిక్ ఏందనేది చెప్పేసి, సో ఢిల్లీకి వచ్చాక ఫస్ట్ టైం ఈరోజు అయితే మేము బయటకు వచ్చాము. సో అది కూడా ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే, సో మా ఆయన వచ్చేసి రెడ్ ఫోర్ట్కి వెళ్దాం అన్నాడు. సో మేము వచ్చేసి రెడ్ ఫోర్ట్కి ఎందుకు, రెడ్ ఫోర్ట్కి ఇంకెప్పుడన్నా వెళ్ళొచ్చి. సో రెడ్ ఫోర్ట్కి వెళ్ళాలంటే రెడ్ ఫోర్ట్లో చాలా అంటే వాకింగ్ చేయడం చాలా ఎక్కువ ఉంటుంది. ఆడ నడిచి మనకి కాళ్ళు నొప్పి పెట్టేస్తాయి రెడ్ ఫోర్ట్లో. సో కాబట్టి నేను అన్నా కదా, సోనుకి ఏదైనా ప్లేయింగ్ ఏరియాకి అయితే, ఏదైనా ఇండోర్ గేమ్స్కి అయితే తీసుకెళ్దాము అని చెప్పేసి నేను అన్నా. ఎందుకంటే మాకు పోస్టింగ్ వచ్చినప్పటి నుంచి మా సోను అడుగుతుంది ఇండోర్ గేమ్స్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి. సో ఫైనల్గా డే అయితే వచ్చేసింది. సో మేము వచ్చినప్పటి నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. సో సిటీ ఎలా ఉంటుంది ఏందనేది చూడలేదు. సో వెళ్ళి చూద్దాము అని చెప్పేసి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో మేము ఉండే స్పేస్ నుంచి ఈరోజు మేము మస్తీ జోన్కి అయితే వెళ్తున్నాం. సో అది వచ్చేసి అరౌండ్ ఒక 6 కిలోమీటర్సే ఉండే, ఏమంత డిస్టెన్స్ లేదు. కాకపోతే మనకి ఢిల్లీలో ఇలాంటి ఇండోర్ గేమ్స్ మనకి చాలానే ఉంటాయి అండ్ చాలా లొకేషన్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళ చాలా బ్రాంచెస్ కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ అవుపిస్తున్న బిల్డింగ్ చూసారా? సో ఇదే వచ్చేసి మాల్ అనమాట. సో నియర్లీ ఒక 11 ఫ్లోర్స్ ఉన్నదనుకుంటా మాల్. అండ్ నేనైతే లిటరల్లీ షాక్ అయిపోయినా, ఏంద్రా బాబు ఇంత పెద్ద మాలా అని చెప్పేసి. సో ఇప్పుడు లోపలికైతే ఎంట్రీ వెళ్ళిపోదాం. అందరికీ వెల్కమ్ టు గేమ్ టైమ్. సో ఈరోజు ఈ వ్లాగ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ అసలు నేనైతే లిటరల్లీ చూసాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎందుకంటే మన పిల్లలకి ఇలాంటి చాలా ఇంట్రెస్ట్ పెడతారు వాళ్ళు. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉండే అండ్ చాలా గేమ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉండే అనమాట. అండ్ ఇక్కడ చూసారా మస్తీ జోను. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లానింగ్ ఎలా అంటే, ఒక కార్డ్ లాగా ఉంటుంది, ఏటీఎం కార్డ్ అండ్ స్వైపింగ్ కార్డ్ టైప్లో. సో అందులో మనం ఇంత వ్యాలిడిటీ ఇక్కడ చూపిస్తున్న విధంగా 5,000, 3,000, 2,000 అలా వ్యాలిడిటీ అంటే అంత డబ్బులు పెట్టి మనం అది రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. సో అది వచ్చేసి మనకి 1 year పాటు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ఇందులో మనకు వచ్చేసి 10,000 రేంజ్ వరకు అయితే ఉంది మనకి రీఛార్జ్ కార్డ్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ చూస్తున్న ఈ గిఫ్ట్స్ వచ్చేసి మనకి గేమ్స్లో కొన్ని గేమ్స్లో టికెట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో ఆ టికెట్స్ని మనం కలెక్ట్ చేసుకుంటే మినిమం దేనికైనా ఫస్ట్ స్టార్టింగ్ గిఫ్ట్ అనేది 100 నుంచి అయితే స్టార్ట్ అనమాట. సో 100 టికెట్స్ కలెక్ట్ చేస్తే మనకి ఫ్రీ గిఫ్ట్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు మీ బర్త్డే రోజు వచ్చారనుకో, మనకి 500 రూపీస్ వర్త్ ఆఫ్ గేమ్స్కి సంబంధించి రీఛార్జ్ అయితే ఫ్రీగా చేస్తారనమాట. సో ఇప్పుడు మేము గేమింగ్ జోన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో దానికోసం అని చెప్పేసి పిల్లలకి ఖచ్చితంగా సాక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో కాబట్టి మేము సోనుకి ఒక పేర్ ఆఫ్ సాక్స్ అయితే పర్చేస్ చేసాము. అండ్ ఇంతకీ మేము ఎంత రీఛార్జ్ చేసామనేది చెప్పలే కదా. సో మేము వచ్చేసి 2,000 రూపీస్ కార్డ్ అయితే రీఛార్జ్ చేసామన్నమాట. సో 2,000 రూపీస్కి 2,300 రూపీస్ అయితే రీఛార్జ్ వచ్చింది అందులో. అండ్ లిటరల్లీ అదే అందులో ఇంకా ఈ డేలో మేము డే మొత్తం స్పెండ్ చేయంగా అందులో ఇంకా బ్యాలెన్స్ మిగిలిపోయింది. సో అలా ఎప్పుడైనా మనకి బ్యాలెన్స్ మిగిలిపోతే మనము ఆ బ్యాలెన్స్ని వచ్చేసి మనకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి, సో ఆ 1 year లోపు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి ఆ మనీతో అందులో మిగిలిన బ్యాలెన్స్తో కూడా మనం గేమ్స్ వచ్చి ఆడుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ బెనిఫిట్ అనమాట. సో ఇక్కడ మీరు చూసారా, అలాంటి కార్డ్ అయితే మనకి ఇస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళకి మన డీటెయిల్స్ అనేది, పిల్లల డీటెయిల్స్ అనేది ప్రతిదీ మనం ఫిల్అప్ చేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చిన ఈ మస్తీ జోన్లో సో ఫస్ట్ ఏరియా మేము వెళ్ళేది కిడ్స్ ప్లే ఏరియా. సో ఇక్కడికి వచ్చేసి 300 రూపీస్ అయితే ఛార్జ్. 300 రూపీస్ మనము జస్ట్ కార్డ్ స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్గా అందులో నుంచి డిడక్షన్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా ఇక్కడ ట్రాంపోలిన్స్ లాంటి గేమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట. సో మన కార్డ్ స్వైప్ చేసేసి మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ వెళ్ళిపోదాం అనమాట. సో లిటరలీ మా సోను అయితే చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఎందుకంటే తను అంతకుముందు ఇండోర్ గేమ్స్ చిన్న మన వరంగల్స్లో ఇప్పుడు మన ఏషియన్ మాల్స్లలో చిన్న ఒక
2-3 యాక్టివిటీసే ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ వచ్చేసి ఇలా పెద్ద చూసేసరికి తనకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ మన చెప్పల్స్ వచ్చేసి ఇక్కడ చెప్పల్ స్టాండ్స్లో వచ్చి మనము మన చెప్పల్స్ పెట్టేసి మనం లోపలికైతే వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి లోపల కిడ్స్తో పాటు పేరెంట్స్ని ఒకరినైతే అలౌ చేస్తారు, లేదా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మనని పేరెంట్స్ మామ్ అండ్ డాడ్ని ఇద్దరిని కూడా అలౌ చేస్తారనమాట. సో ఈరోజు చాలా బాగా మస్తీ అయితే చేద్దాం అనమాట. సో అదే విధంగా మీరు చూసే వ్యూవర్స్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా నా వ్లాగ్ చూసుకుంటే మీరు ఎంటర్టైన్ అవుతారని అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి ఫస్ట్ గేమ్ అనమాట. సో ఫస్ట్ సోను దీంతోనైతే ఫస్ట్ గేమ్ అయితే షురూ చేసింది. సో ఇది చాలా బాగుండే. అబ్బా నాకు ఎలా ఉండే అంటే అబ్బా నన్ను కూడా అలౌ చేస్తే బాగుండేమో, నేను ఎంజాయ్ చేద్దు కూర్చొని అన్నట్టుగా అనిపించింది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఈ సెకండ్ గేమ్. అండ్ ఇందులో వచ్చేసి మనకి చిన్నపిల్లలకి రైమ్స్ అనేది ప్లే అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. హాయ్ చెప్పు చైత్రపు సోను. సో అందరికీ వెల్కమ్ టు ద సోనూస్ బ్యూటీ వరల్డ్ అనమాట. సో ఇక్కడ చూసారా, సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో ఒక చిన్న అంటే బ్యూటీ సెట్ అన్నమాట. సో ఇందులో ప్రతిదీ పిల్లలు ఆడుకునే విధంగా ప్రతిదీ అవైలబుల్గా ఉండే, ఈవెన్ ఎయిర్ డ్రైయర్ కానీ, కోమ్ కానీ, అండ్ మేకప్కి సంబంధించి ప్రతి ఒక్కటి. సో మా సోనని చూసారా ఇలా మేకప్ అయితే వేసుకుంటుందో. సో ఇది చూస్తే నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. సో నార్మల్గా పిల్లలు యూట్యూబ్స్లలో చూస్తూ ఉంటే అడుగుతూ ఉంటారు కదా, అబ్బా ఇది బాగుంది అది బాగుందని చెప్పేసి. సో ఫైనల్గా మా సోను డిజైర్ ఈరోజు అయితే నెరవేరింది అనమాట. సో వెల్కమ్ టు ద సోనూస్ కేఫ్ అనమాట. సో ఇక్కడ ప్రతిదీ మనకి చాయ్ కానీ, కాఫీ కానీ ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. చెప్పు నీకేం కావాలో నేను నీకు చేసి పెడతా ఉంటుంది. సోను అయితే కాదు నేనే నీకు చేస్తా అంటే ఆ అమ్మాయి వచ్చి అడుగుతుంది, ఓకే నాకు చాయ్ కావాలి ఇవ్వమని చెప్పేసి. సో చాలా బాగుంది కదా, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది కదా. అండ్ ఇందులో ప్రతిదీ వాళ్ళకి మిల్క్ పౌడర్ లాంటి మిల్క్ కానీ, కాఫీ పౌడర్స్ కానీ ప్రతిదీ ఇక్కడ వాళ్ళకి ఆడుకునే విధంగా ప్రతిదీ ఇచ్చారు. సో ఇది వచ్చేసి కోలా అంట. సో మా సోను వచ్చి సర్వ్ చేసేసి వాళ్ళ డాడీకి అయితే ఇస్తుంది, డాడీ తీసుకో అని చెప్పేసి. సో అదన్నమాట. సో ఇది వచ్చేసి సోనుకి చిన్న మినీ కిచెన్ అనమాట. సో చూసారా, సో చూస్తే ఎంత క్యూట్గా అంటే రియలిస్టిక్గా ఉంది కదా. సో ఇందులో సింక్ కానీ, టీ పాట్ కానీ, అండ్ చిన్న చిన్న కప్స్, సాసర్స్, అండ్ రైస్ కుక్కర్, ప్యాన్స్, అండ్ ఇలా గ్యాస్ స్టవ్ కూడా ఇలా రొటేషన్లు, అండ్ ఫ్రిడ్జ్, ఓవెన్ ప్రతిదీ ఇచ్చారనమాట. అండ్ సోను అయితే భలే హ్యాపీ, లిటరల్లీ చాలాసేపు ఆడుకుంది ఇందులో వచ్చేసి. అండ్ చూసారు అసలు చూస్తే అంటే ఒక రియలిస్టిక్ ఫీల్గా ఉంది. అంటే మనము నార్మల్ చిన్న చిన్న బొమ్మలు చూస్తే మనకు అంతలా ఫీల్ అనిపిది పిల్లలకి, బట్ ఇందులో ఇలాంటి వాటికైతే చాలా ఇంప్రెస్ అయిపోతారు వాళ్ళు. అండ్ సోను అయితే ఇప్పుడు వంట చేస్తుంది, మీరు చూసే. సో ఇది వచ్చేసి ఒక పజిల్ టైప్ అనమాట. సో మనము అంటే ఇలా ఒక జిగ్జాగ్ వేలో ఉంటుంది. సో వాటిని మనం క్రాస్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ ఈ పజిల్ అనేది సాల్వ్ చేయాలన్నమాట. సో నేనైతే సోనుతో సగం దూరం వెళ్ళి హెల్ప్ చేస్తాను, అండ్ మిగతా సగం వచ్చేసి సోను తనైతే కంప్లీట్ చేసిందనమాట, మెషిన్ వచ్చేసి సక్సెస్ఫుల్గా. సో ఇందులో వచ్చేసి మనకి చిన్న పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ యాక్టివిటీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, మనం ఏదైనా గేమ్స్ ఆడాలనుకుంటే. సో నెక్స్ట్ ముందు వీడియోలో అయితే చూడండి అనమాట.
సో దాని తర్వాత సోను వచ్చేసి ఈ స్లైడ్ అయితే చేసింది. సో చాలా బాగుండే. సో తనకైతే చాలా నచ్చింది. నియర్లీ ఒక 4-5 టైమ్స్ స్లైడింగ్కే వెళ్ళిందనమాట. సో ఇక్కడ ఈ గన్ షూటర్ చూసారా? సో అందులో మనం బాల్స్ వేస్తే అది అలా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో మన పైరెట్స్లా ఉంటుంది చూడండి. సో ఆ విధంగా అనమాట. సో ఇక్కడ వచ్చేసి సోను చెప్తుంది, మమ్మీ నేను హాస్పిటల్కి వెళ్దాం అంటే నేను నిజంగా హాస్పిటల్ అంటుందేమో అనుకున్నా. బట్ అక్కడ తీసుకెళ్ళి నన్ను ఈ రూమ్లో కూర్చోబెట్టింది. సో అప్పటి వరకు నాకు తెలియదు ఇక్కడ ఒక మినీ హాస్పిటల్ ఉందని చెప్పేసి. సో వచ్చి చెక్ చేస్తుంది అనమాట. మమ్మీ నువ్వు కూర్చో, నేను చెక్ చేస్తాను అని చెప్పేసి. సో చూడండి ప్రతిదీ ఎలా చెక్ చేస్తుందో, ఫీవర్, థర్మోమీటర్ అండ్ ప్రతిదీ చెప్తుంది నాకు నిజంగా పెట్టుకోమని చెప్పేసి. సో నేను అలా ఉత్తుగా అయితే యాక్టింగ్ చేశాను అనమాట. సో చెప్తుంది, మమ్మీ ఎందుకు నిజంగా పెట్టుకోవట్లేదంటే నేను అన్నా జస్ట్ అది ఆడుకోవడానికి మాత్రమే, అలా పెట్టుకోవద్దని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి డాక్టర్ గారు వచ్చేసి నాకు ప్రిస్క్రిప్షన్ అయితే రాసిస్తున్నారు అండ్ ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఇస్తుంది వేసుకోమని చెప్పేసి. అండ్ ఇప్పుడు గేమ్ జోన్లో మనకి టైం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఓవరాల్ మనకి హాఫ్ అన్ అవర్ అయితే టైం ఇస్తారు. సో హాఫ్ అన్ అవర్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. సో టైం అయిపోయాక వాళ్ళే మనకి స్టాఫ్ మెంబర్స్ అయితే చెప్తారనమాట, మీరు టైం అయిపోయింది వేకెంట్ చేయాలని చెప్పేసి. సో దాని తర్వాత మేము ఇప్పుడు నెక్స్ట్ గేమ్ జోన్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ సోను చూసారా? సో ఈ క్యూబ్ వచ్చేసి మనం తిప్పాలండి. సో తిప్పుతూ ఉంటే మనకి చెప్పాను కదా ఇంతకుముందు టికెట్స్ లాగా. సో అలా టికెట్స్ అయితే వస్తాయి, మనం ఎంత స్కోర్ చేస్తామో దాన్ని బట్టి. సో ఇలా ఇందులో అలా టికెట్ యాక్టివిటీస్ వచ్చేసి చాలానే ఉన్నాయి. అండ్ ఒకవేళ మనకి ఒకటేసారి 100 అంటే చెప్పలేము మనము. మేమైతే మాకు అరౌండ్ ఒక 6 టికెట్స్ ఏమో వచ్చాయి. మనకి 100, 200, 500, 1000 టికెట్స్ అలా కావాలన్నమాట. ఏదైనా మనం ఫ్రీగా గిఫ్ట్ హ్యాంపర్ వాళ్ళ నుంచి తీసుకోవాలనుకుంటే. సో అలా మనకి 1 ఇయర్లో ఎలా అయితే టైం వ్యాలిడిటీ ఉంటుందో సో అలాగే ఇక్కడ దానికి కూడా మనకి వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ గేమింగే కాకుండా ఇక్కడ వచ్చేసి మనం బర్త్డే ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ అంటే కేక్స్ కానీ వాటెవర్ మనం ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా మనం బయట నుంచి తీసుకురావచ్చు. సో మనం ఇక్కడ అలా కూడా మనం సెలబ్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి లేజర్ వార్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అతను మాకు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే గేమ్ ఎలా ఆడాలి ఏంది అని చెప్పేసి. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను మా ఆయనకు చెప్పా కదా, సో ఫస్ట్ నువ్వు ఆడుకున్న అంటే నువ్వు ఒకసారి ట్రై చేస్తాక నేను ట్రై చేస్తాను అని చెప్పేసి. బట్ ఇందులో వచ్చేసి మనకి ఒక 20 మినిట్స్ టైం ఇస్తారనమాట. సో ఆ 20 మినిట్స్లో ఫస్ట్ మనకి లేజర్స్ ఉంటాయి. ఆ లేజర్స్ నుంచి మనం ఎస్కేప్ అయ్యి మనకి ఒక అంటే హ్యాండ్ పెడితే మనకు ఒక కోడ్ వస్తుంది. సో ఆ కోడ్ వచ్చినాక ఒక పజిల్ సాల్వ్ చేయాలి. పజిల్ సాల్వ్ చేసినాక మనకు వచ్చిన కోడ్ ఇక్కడ ఎంటర్, ఆ నెంబర్ ప్రకారం మనం అక్కడ కింద సిస్టంలో అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో అప్పుడు అది కనుక లెవెల్ పాస్ అయితే మనం నెక్స్ట్ లెవెల్కి అయితే ప్రొసీడ్ అవుతాం, లేకపోతే గేమ్ అక్కడికి ఓవర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఆడబోతుండే. సో మీరైతే చూడండి. సో మీరు చూడొచ్చు ఇక్కడ లేజర్స్ అనేది ఎలా అయితే అవుపిస్తుందో. సో ఇందులో యాక్చువల్గా మనం ఏ లేజర్కి టచ్ అయితే మనకి గ్రీన్ టచ్ అయితే పర్లేదు, బట్ మనము రెడ్ లేజర్ అనేది మనం టచ్ అయితే మన టైం అనేది ఇంకా ఫాస్ట్గా అయితే తగ్గిపోవడం అయితే జరుగుతుంది గేమ్లో. సో నాకైతే ఎలా అనిపించింది అంటే మనం మూవీస్లో చూస్తాం చూడండి డిక్టేటివ్ టైప్లో. సో ఆ లెవెల్లో అనిపించింది అనమాట. సో నాకైతే మస్తు థ్రిల్, మస్తు మజా అనిపించింది నాకైతే. అయితే ఇంతకీ ఆ గేమ్ ఏమైందండి అని అనుకుంటున్నారు కదా. సో ఆ గేమ్ వచ్చేసి యాజ్ యూజువల్ మా బావ అయితే ఆ గేమ్ లాస్ అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి ఒక డాన్సింగ్ టైప్ అనమాట. అంటే మనకి ఇందులో ఇప్పుడు కలర్ అంటే క్యూబ్స్ వస్తున్నాయి కదా, స్కోర్స్. సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మనకి రెడ్ అనేది డేంజర్ అండ్ మనం అందులో బ్లూని అయితే కలెక్ట్ చేయాలన్నమాట పాయింట్స్ లాగా. అండ్ గ్రీన్ వచ్చేసి మనకి సేఫ్ అనమాట. సో ఇందులో కూడా అలాగే మనము అంటే రెడ్ అనేది మనము 4 టైమ్స్ అలా అంటే తొక్కేసాం అనుకోండి సెకండ్ లెవెల్లో, మనము గేమ్ అనేది అక్కడే ఎండ్ అయిపోయిద్ది. కాకుండా మనము అంటే రెడ్ నుంచి ఎస్కేప్ అయ్యి అలా మనం నెక్స్ట్ గేమ్కి అయితే కంటిన్యూ అవుతూ ఉంటాం అనమాట. సో అది కూడా చాలా థ్రిల్గా ఉండే. అండ్ అది ఓన్లీ పెద్దవాళ్ళకి అనమాట.
అనమాట. అండ్ లేజర్ బాల్ కూడా వచ్చేసి పెద్దవాళ్ళకి అలౌడ్ ఉండే, ఎందుకంటే చిన్నపిల్లలకి అంత ఐడియా ఉండదు కాబట్టి. సోను వచ్చేసి ఇక్కడ మేఘాల మీద ఇక్కడ కార్ డ్రైవింగ్ అయితే చేసేస్తుంది, పెద్ద వార్ చేసేస్తున్నట్టు. సో ఇక్కడ వచ్చేసి చాలా, ఇక్కడ మీరు చూసారు కదా ఆరో త్రూ ఏమంటారు మరి నాకు తెలియదు. సో ఆ గేమ్స్ కూడా ఉండే. అండ్ నాకైతే లిటరల్లీ ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ గేమ్ అయితే చాలా నచ్చింది అనమాట. సో సోను కన్నా ఎక్కువ ఇది నేనే చాలాసేపు ఆడాను. అండ్ ఇందులో వచ్చేసి మనకి టికెట్స్ అనేది వస్తుంది, నేను ఇంతకుముందు చెప్పిన అంటే ప్రైజెస్ కూపన్స్ టైప్లో అనమాట. సో ఇందులో నుంచి మనకి లిటరల్లీ నిజంగా వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ వాటర్తో మనం స్క్రీన్లో ఉన్న గేమ్స్ అంటే జాంబీస్ని అయితే షూట్ చేయాలన్నమాట. సో ఇందులో మనకి పాయింట్స్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క గేమ్స్ అయితే కంప్లీట్ చేసేసాం. సో ఏ ఒక్క గేమ్ వదిలిపెట్టకుండా సో ప్రతిదీ ఆడామన్నమాట. సో కొన్ని అయితే బ్లాగ్ అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే అంటే నాకేందో అంటే ఒక్కొక్కసారి ఏంద్రా నాయన అదే పనిగా ఇదే బ్లాగ్ షూట్ చేసుకుంటూ ఉండాలని ఎందుకు కొంచెం నాకు అనిపించదు అనమాట. సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండి నాకు కొంచెం కొత్తగా అనిపించినవి నేను షూట్ చేస్తాను, ఎందుకంటే సో కొత్తగా అనిపించినవి సో మీకు చూపిస్తే మీకు అది కొంచెం న్యూగా ఉంటుంది. సో చూపించిందంటే కాకుండా సో మీకు కొంచెం అది ఏంటంటే ఒక సుత్తి కొట్టినట్టుగా ఉంటుంది అనమాట. సో ఇలా మాల్లోకి ఎంటర్ అయిపోయాక ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్కి సంబంధించి క్లాతింగ్ అయితే అవైలబుల్గా ఉండే. అండ్ ఇక్కడ క్లాతింగ్ విషయానికి వస్తే నాకు ఎందుకో చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. సో ప్లేస్ని బట్టి మనకి క్లాతింగ్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో అదేందో నాకు రీసెంట్లీ మన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తెలిసిందనమాట. సో మన హైదరాబాద్లో నేను కొన్ని మాల్స్లో అంటే కొన్ని క్లాతింగ్ బ్రాండ్స్ అయితే విజిట్ చేశాను. సో అక్కడ ఉన్న సేమ్ మోడల్స్కి అండ్ వేరే ప్లేసెస్లో ఉన్న సేమ్ మోడల్ సేమ్ కంపెనీ వాళ్ళది అంటే చాలా ప్రైస్ వేరియేషన్ ఉండే అనమాట. సో వాళ్ళని అడిగితే అంటే అందులో వర్కర్స్ని అడిగితే మనం ఉండే ప్లేస్ని బట్టి మనం ఉండే లైఫ్ స్టైల్ ఉన్న సర్కిల్ ఏరియాని బట్టి కూడా వాటిని ప్రైస్ అనేది పెంచుతారంట. సో ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఒక రిచ్ ప్లేస్లో ఉన్న ఒక మాల్స్లో ఇప్పుడు ఎంత ప్రైస్ పెట్టినా అక్కడ అందరూ అంటే సరౌండింగ్స్లో అంటే అంతలా ఎఫర్ట్ చేసే అంటే ఆ మనీని ఆ ప్రైస్ని ఎఫర్ట్ చేసేగలిగే ఉండే వాళ్ళు అక్కడ అంటే లీవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రైస్ అనేది వాళ్ళకి జస్ట్ అంటే ఎఫర్ట్ చేయగలుగుతారు అని చెప్పేసి వాళ్ళు అంతలా ప్రైస్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అందుకని ఏరియాని బట్టి కూడా ప్రైజెస్ అనేది కంపారిజన్ అయితే ఉండదు అని చెప్పేసి నాకు రీసెంట్లీ మన హైదరాబాద్కి వెళ్తే తెలిసిందనమాట. అండ్ ఇక్కడ మేము ఒక మాల్లోకి వచ్చాము. అండ్ నాకు ఇక్కడ వచ్చినాక షాకింగ్ అనిపించింది, ఇదేంద్ర మాల్లో బట్టలతో పాటు ఇలా అంటే క్రికెట్కి సంబంధించి అంటే స్పోర్ట్స్కి సంబంధించి అండ్ మన ఇప్పుడు సైకిల్స్ కానివ్వండి, జిమ్స్ కానివ్వండి, వగేరా అన్ని ఐటమ్స్ అసలు లిటరల్లీ ఒకటే దగ్గర అవైలబుల్గా ఉంది. అంటే మనం ఒక్క షాప్లో దూరేస్తే కొనాల్సినవి అంటే అవసరం లేని ప్రతిదీ కొనేస్తాం అన్నమాట. సో అలా ఉన్నాయి ఇక్కడ కథలు, ఇక్కడ థింగ్స్ చూస్తుంటే. అండ్ నేను ఇలా నా లైఫ్లో ఇలా క్రికెట్కి సంబంధించి ఇలా క్రికెట్ ర్యాక్స్ కానీ వాటెవర్ ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అండ్ రియలిస్టిక్ అంటే ఏదైతే మనకు నార్మల్గా ఇప్పుడు మన క్రికెటర్స్ అయితే యూస్ చేస్తారో అలాంటివి. సో అంటే మన సైడ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా స్పోర్ట్స్ షాప్లోకి వెళ్తేనే ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా మాల్స్లలో అంటే విత్ క్లాతింగ్తో పాటు ఇవన్నీ టుగెదర్ అయితే ఉండదు కాబట్టి. సో ఇది వాటి వీడియో అనమాట. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను ప్రతిసారి అంతలా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బట్ ఎవరు వినట్లేదు. సో ఖచ్చితంగా ప్లీజ్ అలా వీడియో చూసి వదిలేకుండా ఒక లైక్ అయితే కొట్టండి అండ్ ఒక షేర్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి అండ్ మీ వాట్సాప్ గ్రూప్స్లలో కానీ వాటెవర్ మీ సోషల్ మీడియా అకౌంట్స్లలో. సో దానివల్ల నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కూడా మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. అండ్ ఇక్కడ మనకి ఢిల్లీలో మనకి కంటెంట్కి ఎలాంటి కొరత అనేది ఉండదు, బట్ నాకు కొంచెం టైం ఉండాలి అండ్ వెళ్ళగలగాలి. సో ఇది వాటి వీడియో అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.